హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ నటి ప్రత్యూష మృతికి సంబంధించిన కేసు దాదాపు 24 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో నడుస్తుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. మరి జడ్జిమెంట్ ని ఎలా చూడాలి? ఇప్పటికైనా ప్రత్యూషకి న్యాయం జరిగిందా లేదా? సో దీనిపైనే ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, 24 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేసుకి ఇప్పుడు కొలిక్కి రావడం జరిగింది. సుప్రీంకోర్టు రియాక్ట్ అయిపోయి జడ్జిమెంట్ కూడా ఇచ్చేసింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? జడ్జిమెంట్ ని ప్రత్యూషకు న్యాయం జరిగిందా మేడం లేదా? న్యాయం జరిగినట్టు కాదండి. అంటే సుప్రీంకోర్టు తీర్పు బాగుంది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. అయితే 4 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పింది. వీటికి మించి పోస్ట్ మార్టం నిర్వహించిన తీరు సరిగా లేదండి. ఓకే, అది అందరి మనసుల్లోనూ ఉంది. ఎందుకంటే దాని మీద ఇంతవరకు ఏది కూడా క్లారిటీ లేదు. అవును, ఆ బట్టల విషయంలో కావచ్చు, అసలు ఏం జరిగింది అనే విషయం మనం అంతకుమించి మాట్లాడద్దు. ఒక లేని వ్యక్తి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు. కాబట్టి ఒక అమ్మాయికి ఆ రోజు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది జరగలేదని కోర్టు చెప్తోంది. జరగకపోతే వీఆర్ ఆల్ హ్యాపీ, అందులో సందేహం లేదు. కానీ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరుగుంటే శారీరకంగా దానికి మాత్రం ఇంకా సరైన తీర్పు వెలువడాలి. అయితే మీరు అన్నట్టుగా 2001లో ఫిబ్రవరి 23 అనుకుంటా సాయంకాలం 7:30-8 మధ్యలో వాళ్ళు ఆర్గానోఫాస్ఫేట్ అని అలాంటి ఒక దీన్ని కూల్ డ్రింక్స్ లో కలిపి ఇద్దరు తాగారు. ఎవరు? ప్రత్యూష అనే అమ్మాయి, సిద్ధార్థ్ రెడ్డి అనే అబ్బాయి. అయితే తాగాక ప్రత్యూష చనిపోయారు. సిద్ధార్థ రెడ్డి కొన్ని వారాల చికిత్స అనంతరం బయటకు వచ్చాడు. ఇక్కడ చాలా మందికి సందేహం ఎక్కడ కలిగిందంటే అసలు ఎందుకు చనిపోవాలి? ఫస్ట్ థింగ్, ఇద్దరు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్నాక ఈ అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళింది, మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తమిళ్లో చాలా మంచి పేరు వచ్చింది అమ్మాయికి. తమిళ్లో హీరోయిన్ గా కూడా అప్పుడు చేస్తున్నట్టుంది. తెలుగులో కూడా మోహన్ బాబు గారితో ఒక సినిమా చేస్తుంది. ఈ అమ్మాయికి కొంచెం గుర్తింపు వచ్చింది మంచిగా. అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, పెళ్లి కోసం తొందరపడ్డారా, లేదు సిద్ధార్థ్ రెడ్డి అమ్మాయి చేయి జారిపోతుందని బాధపడ్డాడా? ఎందుకంటే అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది అనుకోండి, ఇతన్ని చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అంటే వాళ్ళకి తెలియదు ఆ మనసులో ఏముంది అనేది. రెండోది, అసలు ఎందుకు చచ్చిపోవటం? ఇప్పుడు వాళ్ళకి ఏం అడ్డుంటుంది? తల్లి ఒప్పుకుంటారు, సిద్ధార్థ రెడ్డి ఇంట్లో ఒప్పుకోకపోతే అసలు ప్రేమించటం ఎందుకు? ప్రేమించాక ఒప్పించాలి, లేదు వాళ్ళని నొప్పించినా లేదు ఈ అమ్మాయిని నొప్పించకుండా పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టుకోవచ్చు. అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. అసలు చచ్చిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సిద్ధార్థ రెడ్డే ఆత్మహత్యకు పురికొల్పాడు సెక్షన్ 306 ప్రకారం. తర్వాత తాను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సెక్షన్ 309 ప్రకారం. సో ఈ 2 అంశాల మీద కోర్టు అతనికి శిక్ష వేసింది. 5 ఏళ్ళు జైలు శిక్ష, తర్వాత 5,000 ఏదో జరిమానా. దాని మీద అతను 2 ఏళ్ళు జైలు శిక్ష కాదు, తర్వాత మళ్ళా వెళ్ళాడు. 2010లోనో ఎప్పుడో వెళ్తే అప్పుడు 5 ఏళ్ళది 2 ఏళ్ళు చేశారు. చేసి 50,000 జరిమానా. దాని మీద ప్రత్యూష తల్లిగారు వెళ్ళారు దాన్ని తగ్గించినందుకు. ఇతను కూడా కోర్టుకు వెళ్ళాడు. సో దాని మీద ఇవాళ తీర్పు చెప్పింది. కానీ ఎందుకు చనిపోవాలనుకున్నారు? ఎందుకు సిద్ధార్థ రెడ్డి ఆ అమ్మాయి చేత తాగిచ్చాడు? ఇతను ఎందుకు తక్కువ తాగాడా? అంటే ఎక్కువ మోతాదులో ఆ అమ్మాయికి ఆర్గానోఫాస్ఫేట్ ఇచ్చాడా, ఇతను తక్కువ తీసుకున్నాడా? అంటే ఇదంతా ప్లాన్డ్ గా జరిగింది. తర్వాత అప్పట్లో వీళ్ళ ఫ్రెండ్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇవాళ దాని ఏం ప్రస్తావన రాలేదు. ఒకవేళ అలాంటివి ఏవి జరగకపోతే అందరం కూడా రిలీఫ్ గా ఫీల్ అవుతామండి. ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో చెడు జరగకూడదు. 2, అసలు ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే 24 ఏళ్ళు అయ్యాక తీర్పు వెలువడ్డం అంటే కోర్టులు ఎందుకు ఏం చేస్తున్నాయి? 1. 2, ఇప్పుడు 24 ఏళ్ళు అబ్బాయి జీవితాన్ని అనుభవించాడు. అవునా? పెళ్లి చేసుకుని కూడా ఉండొచ్చుగా. ఇక్కడ కోల్పోయింది ఎవరు జీవితాన్ని? ప్రత్యూష. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకు పెట్టరు? అప్పటికప్పుడు మీరు జడ్జిమెంట్ ఇచ్చేయాలి. ఇలాంటి వాటి విషయంలో మీకు రాజకీయ ఒత్తిడిలో మరొక ఒత్తిడిలో ఉండకూడదు. లేదంటే మీరు ఎన్కౌంటర్ చేసేయాలండి. అంటే ఇప్పుడు ఈ విషయంలోని కాదు, అలాంటి చట్టాలు కావాలి. అమ్మాయిలకు అన్యాయం జరిగితే మీరు ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోరు కోర్టులని అడుగుతున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సమంజసంగా ఉన్నాయి, అందు మీద మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ 24 ఏళ్ళు ఒక కేసు కోసం వెయిట్ చేయాలి.
అయితే సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటే తీర్పు ఇచ్చింది, ఫైనల్ తీర్పుని రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఓకే. కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలండి. బట్ ఏది ఏమైనా ఇప్పుడు ప్రత్యూష కేసులో న్యాయం జరిగిందని నేను అనుకోవట్లేదు పూర్తిగా. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి విషయంలో అసలు ఏం జరిగింది అన్న విషయం బయటికి రావాలి. వాళ్ళ అమ్మగారు కూడా అదే ఆవేదన చెందుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక బిడ్డను కోల్పోయిన తల్లి ఆవిడ. ఇక్కడ సిద్ధార్థ రెడ్డికి ఒక రకంగా న్యాయం జరిగింది అని అడిగితే. 24 సంవత్సరాలు అతను, ఇప్పుడు ఇంచుమించు 40 ఏళ్ళు ఉంటాయి అతనికి, 40 ఏళ్ళు పైబడి ఉంటాయి. కాబట్టి అతను ప్రైమ్ ఏజ్ అనుభవించాడు అతను. కానీ అమ్మాయి అసలు భౌతికంగా కూడా లేకుండా వెళ్ళిపోయారు కదా. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ప్రభుత్వాల్ని ఇలాంటి విషయాల్లో మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టండి దయచేసి. శిక్ష వెంటనే పడేలాగా చేయండి నేరస్తులకి, అమ్మాయిలకి న్యాయం జరిగేలాగా చూడండి అని మనం అడుగుతున్నాం. మేడం, 2 years పైన కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, మరి తక్కువ ఇతనికి ఎక్కువ శిక్ష పడాల్సింది అని కూడా అంటున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్? అందుకే తీర్పు రిజర్వ్ చేసింది కదా, మనకి తెలియదు అది 2 ఏళ్ళ 5 ఏళ్ళ అనేది తెలియదు. అసలు ఏమండి 2 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా తక్కువే కదా, జీవితకాల శిక్ష పడాలి లెక్క ప్రకారం. ఎందుకంటే మరి అమ్మాయిని ఏ రకంగా మోసం చేశాడో మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా తక్కువే. ఓకే. కానీ అసలంటూ శిక్ష పడిందని సంతోషించాలా. అది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.